నీళ్లు లేవని బిందెలు పట్టుకొని రోడ్డెక్కి నిరసన తెలిపిన మహిళను చూసినాం. అట్లనే నా భూములు పట్టా అయితలేవు, ఆఫీసర్లకు చెప్తే పట్టించుకుంటలేరు అని టవర్లెక్కి నిరసన తెలిపినోళ్ళని చూసినాం. పెరుగుతున్న ధరలను తగ్గియాలనని రోడ్డెక్కి బస్సులు ఆపినోళ్ళను చూసినాం. కానీ అదే గీడోగా ఆయన ఓ వింత డిమాండ్తోని ట్యాంకు బండుల దిగి నిరసన చేస్తుండు. మరింతకు ఆయన బాధ ఏంది అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. ఇంకో చూసిర్రా, ట్యాంక్ బండులో నిల్చుండి నిరసన చేస్తున్న ఈ మనిషిని. మరి నా బాధ ఏంది? పెన్షన్ వస్తలేదా, లేకపోతే భూమి పట్టాకి ఇట్లా ప్రాబ్లం ఉన్నదా, ఏంది అని అంటే 90 ml మందు కావాలన్నట. నిజమే, 90 ml మందు కావాల నాకు, లేకపోతే చచ్చిపోతా దీంట్లోనే మునిగి అని ఇట్లా ట్యాంక్ బండ్ల దునికి మరి నిరసన చేస్తున్నాడు. ఇక వీన్ని ఏమంటే మంచుకుంటూ చెప్పుర్రి, ఇంత గోతుమకంలో చెప్పు, వీని కోటర్ దాగే మూతిల కొరకాసు కూర్చా ఇదేదో ఇంటర్నేషనల్ సమస్య అన్నట్టు ట్యాంక్ బండ్ల దిగిట నిరసన చేస్తున్నాడు. మీదున్న జనమంతా రే వారి సత్తవారా మీదికి ఎక్కరా అంటే నేను ఎక్కను కాక ఎక్కను, నాకు 90 ml ఇస్తేనే ఎక్కుతాను అంటున్నాడు. ఇక ఇంతలోనే ఇటైతే కాదని పోలీసులను పిలిస్తే వాళ్ళు వచ్చి రారాబాయి మీదికి అన్నా కూడా వాళ్ళ మాట కూడా ఇంట్లేడు, నాకు 90 ml కావాల్సిందే అని అంటున్నాడట. మరి ఎంత తాగుబోతాడు అయితే అంత తెగిచ్చిండో తెలియదు, కానీ నిజంగా చూస్తుంటే ఓ 90 ml అటు ఇచ్చి గిలాసుల మందు పోసి అవే నీళ్ళు కలిపి తాగియాలి, అప్పుడు కానీ దిమ్మ తిరుగుతుంది అన్నట్టు. ఇది ఇయ్యాలనే జరిగిందేం కాదు, కొద్ది రోజులు అవుతుందట కానీ జరిగి బయటికి రాలే ముచ్చట. ఇప్పుడు ఇంటర్నెట్లోకి వచ్చేసరికి ఎరుగా మరుగా తిరుగుతున్నది. ఇక వీడిని చూసి రేపట్ల ఇంకొకటి కూడా ఇట్లనే దిగి నాకు 90 ml కాదు విత్ స్టఫ్ కూడా కావాలని అడుగుతాడు కావచ్చు. ఛీ, గిసువంటి తాగుబోతులు తయారవుతున్నారు.